ఈ మధ్య కాలంలో చూస్తే గనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదిస్తున్నారనేది ఒక ఈగో నడుస్తుంది చాలా వరకు. హ్మ్. నేనేం తక్కువ, నేను సంపాదిస్తలేను మంత్లీ అని. దీనికి ఇంకా తోడుగా పేరెంట్స్ సపోర్ట్ చేస్తుంటారు. హ్మ్. అల్లుడు సంపాదిస్తేంది మా బిడ్డ సంపాదిస్తలేదా అన్న క్వెషన్ మార్క్స్ వస్తున్నాయి. దీన్ని బట్టి ఇంకా వీళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ చేయడం వల్ల ఈగోస్ పెరిగేసి కొన్ని ఫ్యామిలీస్‌లో చాలా డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. అది ప్రభావం పిల్లల మీద జరుగుతుంది అండ్ కొత్తగా మ్యారీడ్ అయిన కపుల్స్ మీద జరిగేసి కూడా మనం డైవర్స్ అవి దాకా వెళ్తున్నాయి. మ్యారేజ్ అయిన కపుల్స్ గానియండి, ఒకవేళ ఇద్దరు సంపాదిస్తున్న వాళ్ళు ఎలాంటి మెంటాలిటీస్‌లో ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది? ఇప్పుడు అంటే మీరు అన్నట్టు కొంతమంది ఉన్నారు, బట్ యెస్. మోస్ట్ ఆఫ్ దెమ్ అడ్జస్ట్ ఉంటుంది. అది అర్థం అండర్‌స్టాండింగ్ లేదు. చేసుకుంటున్నారు యెస్. ఇప్పుడు. యెస్. ఎందుకంటే ఇద్దరు సంపాదించకపోతే ఇల్లు గడవట్లేదు ఫస్ట్ వాస్తవం కదా. నిజమే అది. అసలు సరిపోవట్లేదు. సరిపోదు. ఖచ్చితంగా ఇద్దరు వెళ్ళాల్సిందే. yes. ఏదో ఒక పని చేసుకో అని హస్బెండ్సే ఎంకరేజ్ చేస్తున్నారు. Yes. ఓకే, ఎందుకు ఇంట్లో కూర్చుంటావు, ఏదో ఒకటి చేసుకో అనేది నీకు కూడా ఖర్చులకు వస్తది వస్తాయి ఏదైనా. అవును. అని చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది కేసెస్ మీరు అన్నట్టు ఎందుకు వస్తున్నాయంటే ఫస్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది లేదు వాళ్ళకి. అంటే కొన్ని రిలేషన్షిప్లో ఇప్పుడు చూడండి, ఏ రిలేషన్ అయినా సరే ఎంత లాంగ్ టర్మ్ వరకు సేఫ్గా, లాంగ్ టర్మ్ వరకు బాగా ఉండాలని అంటే ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళకి? Hmm. మీరు చెప్పండి. ఒక ఇద్దరు పర్సన్ మధ్య రిలేషన్ లాంగ్ టర్మ్ వరకు స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళకి? అండర్స్టాండింగ్, దానికంటే ఎక్కువ, ప్రేమ, దానికంటే ఎక్కువ, డబ్బు. దానికంటే ఎక్కువ. సరే సరే చెప్పండి. ఏంటంటే సేఫ్టీ అన్నమాట.